ప్రతి యుగంలో కలియుగంలో ఇది ఇట్లే జరుగుతూ ఉంటుంది. ప్రతి యుగంలో 4 యుగాలు వస్తుంటాయి. ప్రతి మహాయుగంలోనూ 4వ యుగంగా కలియుగం వస్తూనే ఉంటుంది. కలియుగంలో ఈ విధమైనటువంటి వ్యవస్థ. అందుకంటే అన్నిటికన్నా ముఖ్యం ఈ సరస్వతీ తత్వం. ఆమె హంసవాహినిగా ఉంటుంది లేదా నెమలి వాహినిగా ఉంటుంది. సంగీత సామ్రాజ్యాలకు రాణి. అందుకే చేతిలో వీణ అనే సంగీత సాధనము, ఒక చేతిలో పుస్తకం, జపానికి సంకేతమైన జపమాల కమండలు 4 చేతుల్లో పట్టుకొని ఆ తల్లి ఉంటుంది. ఎంత బాగా పెట్టారు. హంసవాహనం, సోహం హంస, హంస సోహం అనేటువంటి సదా హంస జపం మనకు జరుగుతుంది. దాన్నే అజపగాయత్రి అని మీరు అంటారు. హంసకు పాలను నీళ్లను వేరు చేసే లక్షణం ఉంది అంటారు. అట్లా జ్ఞానంలో అజ్ఞానాన్ని తీసే సుజ్ఞానాన్ని తీసుకో అని చెప్పేదానికి ఆ తల్లి హంసవాహనగా ఉంది. ఒక్కొక్కసారి నెమలి వాహనంగా ఉంటుంది. 7 వర్ణాలతో ఉండేది సప్తజిహ్వుడైనటువంటి అగ్నికి ప్రతీక. అగ్ని సర్వభట్టారం. జ్ఞానం ఒక్కసారి సరస్వతి నుంచి మనకు దొరికితే అగ్నిలో పడినట్లు అజ్ఞానం అనేది నశించిపోతుంది అనేదానికి ఆ తల్లి సూచన. సరస్వతి అనే ఆ నదికి వెనకల అసలు సరస్వతికి ఇంత లింక్ ఉంది. కాబట్టి ఆ ప్రశస్తత ఈ యుగంలో ఫలానా చోటు నుంచి మొదలైంది అని చెప్పేదానికి లేదు. వేల సంవత్సరాల కింద నుంచి, క్రీస్తు పూర్వం అశోకుని కాలం కన్నా ముందు నుంచి, బిందుసారుని కాలంలోనూ చేశాడు అశోకుని తండ్రి. మౌర్యుడు, చంద్రగుప్త మౌర్యుడు, వీళ్ళందరూ కూడా చేశారు.